కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతుండగా నాతో పాటు మీరు కూడా ఈ మాట చెప్పండి. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే గాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారయుండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగువన్నట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. 12వ వచనం కూడా చదువుదాం. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చూడాలి. దేవుని మందిరం బాగు చేసుకోవటానికి సంబంధించిన కానుకలు ఇవ్వడంలో కానివ్వండి, దేవుని సన్నిధిలో ఇవ్వాల్సినటువంటి మొక్కుబడి కానుకలు కావచ్చు, ఆ పంటలో వచ్చినటువంటి 10వ వంతు కావచ్చు, లేకపోతే మన సంపాద్యంలో మనం చేస్తున్నటువంటి జాబులో వచ్చినటువంటి 10వ వంతు కావచ్చు. ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇవ్వడానికి మనకు మంచి మనసు కావాలి. ఈ మంచి మనసు లేకపోతే దేవుడు అంగీకరించడు. మంచి మనసుతోనే మనం ఇవ్వాలి. 12వ వచనం చూడండి. మొదట ఒకడు స్థిరమైన మనసు కలిగి ఉంటే కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరము. శక్తికి మించిది కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండి నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరలకు మరి యొక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరలకు సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. పౌలు గారు ఆయన కట్టినటువంటి ప్రతి సంఘానికి ఈ ఉత్తరాన్ని పంపించాడు. వారందరూ కూడా వారి వారి యొక్క కలిమిలో నుంచి వారికి ఉన్నటువంటి వారి సంపాద్యంలో నుంచి వారు చందా పోగు చేసి పంపించినటువంటి సందర్భం ఇది. కాబట్టి వారికి ఉత్తరంలో రాస్తూ దేవునికి జాగ్రత్తగా సిద్ధ మనసుతో ఇవ్వాలి అనేటువంటి సందేశాన్ని పౌలు గారు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అర్పణ ఇచ్చేటప్పుడు ఎలా మనము దేవునికి ఇవ్వాలి అనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? చాలా స్వేచ్ఛగా ఇవ్వాలి. స్వేచ్ఛ అనేటువంటిది మనకు ఉండాలి, బలవంతంగా కాదు. వాక్యంలో మీరు ఒకసారి చూడండి, ఎజ్రా గ్రంథంలో వారు ఏ విధంగా ఇచ్చారో మనం చూడగలుగుతాం. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలనగా చూడండి. 2వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 68వ వాక్యంలో ఈ రీతిగా మనము చూస్తాం. నేను చదువుతున్నానండి. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి. విన్నారు కదా, వారు దేవుని మందిరానికి స్వేచ్ఛార్పణ ఇచ్చారట. ఎలా ఇచ్చారు? స్వేచ్ఛతో ఇచ్చారు, హృదయపూర్వకంగా ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చారు, బలవంతంగా ఇవ్వలేదు. ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారని వారు ఇవ్వలేదు. వారు స్వేచ్ఛగా దేవుని పని కొరకు వారు స్వేచ్ఛార్పణలు ఇచ్చారు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు, దేవుని మందిరానికి తీసుకొచ్చేటప్పుడు మనకి ఎలాంటి మనసు ఉండాలంటే హృదయపూర్వకమైన మనసు. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 2వ వచనం చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 2వ వచనం. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము, మనఃపూర్వకముగా
అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు జాగ్రత్తగా గమనించండి మాట, అండర్లైన్ చేసుకోండి కావాలంటే. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని మనఃపూర్వకంగా ఇవ్వాలి. మనస్ఫూర్తిగా హృదయంలో ఆనందముతో నిండిపోయి మనస్పూర్వకంగా ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఏమంటాడంటే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యంలో రాయబడింది, ప్రియులరా, ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. 7వ వచనంలో మనం ఈ మాట చూడగలుగుతున్నాం. 9వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. సనుగు కొనకుండా బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. విన్నారు? దేవునికి ఇచ్చే విషయంలో మనకు ఉత్సాహం రావాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి, బలవంతం కాకూడదు. ఏమండి? బలవంతంగా కాకూడదు. ఈ లేఖనంలో చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. అదేమిటంటే సనుగుకోకుండా ఇవ్వాలట. ఎలా ఇవ్వాలి? ఏమండి? సనుగుకోకుండా 7వ వచనంలో మనం చూస్తున్నాం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు. విన్నారా? ఎవరు బలవంతంగా ఇవ్వక్కర్లేదు. దేవుడి పేదోడేం కాదు. మీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఇస్తాడు. తెలుసా మీకు? యేసు ప్రభు ఊరేగింపుగా వెళ్తా ఉంటుంటే దావీదు కుమారునికి జయము జయము అని కేకలు వేస్తూ ఉన్నారు పిల్లలు. ఈ పిల్లలు నీ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? మీకు అర్థమవుతుందా? నిన్ను గణపరుస్తున్నారు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నిన్ను మహిమపరుస్తున్నారు. దేవుడు కదా ఘనత పొందాల్సింది. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయ నువ్వు అని చెప్పి యేసు ప్రభు మీద కేకలేస్తున్నారు. యేసు ప్రభు అన్నారు, ఈ పిల్లల నోట స్తుతించటము అనేటువంటి నోటను దేవుడు వారికి ఇచ్చాడు. అది ఎవరు తీసేయలేరు. పిల్లరా, ఒకవేళ వీరు గనక స్తుతించకపోతే ఈ రాళ్లతో దేవుడు స్తుతింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మీతో కానుకలు దేవుడు తీసుకోవటానికి లేక ఆయన ఇష్టం ఉంటుందని దాంట్లో కూడా, ఆయన ఇష్టం కూడా దాంట్లో ఉంటుంది. ఒకటి, మీరు ఇచ్చే దాంట్లో చాలా శ్రేష్టత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, విధేయత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి, మనఃపూర్వకంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, సనుగుకోకుండా ఇవ్వాలి, పిసినితనంగా కూడా ఉండకూడదు. చూసారా కండిషన్? చూసారా? పిసినితనంగా ఉండకూడదు. చాలామంది పిసినారులు ఉంటారు. దయచేసి గమనించండి. ఈ పిసినారితనం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. మనిషిని చాలా తక్కువనిగా చేసేస్తుంది, అభివృద్ధి చెందకుండా చేస్తుంది. డెవలప్ అవ్వరు వాళ్ళు. పిసినారు వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందరు. పిసినారితనం వల్ల వాళ్ళు ఇంకా నష్టపోతూ ఉంటుంటారు. కాబట్టి పిసినారితనం అనేటువంటిది మీరు బైబిల్లో చదవండి, చాలా విషయాలు పిసినారి గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి పిసినితనంగా కాకుండా ఇవ్వాలి. ఎంత ఇవ్వడానికి సామర్థ్యం మనకుందో, ఎంత మనము సమర్థులమో, ఇందాక మనం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం మనం? ఏమండి? కలిమి కొలది మనము ఇవ్వాలి. ఇవ్వడానికి సామర్థ్యత మనకు ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోతే అది దేవునికి ఇష్టం కాదు. ఇవ్వగలిగిని కూడా నీవు బిగబట్టినట్లయితే తక్కువగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అది సంకుచితమైన మనస్సు. నువ్వు ఎప్పుడైతే తక్కువగా ఆలోచిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వడానికి నీ చెయ్య వెనుకాడుతుందో, దేవుడు అది కూడా చూస్తాడు. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు దేవాలయంలో కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారని వాక్యంలో చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చదవండి.
మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన కానుకల పెట్టెల దగ్గర కూర్చోవడం ఏంటి? ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుని జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది ధనవంతులు సమృద్ధిగా దేవునికి ఇవ్వడానికి వాళ్ళు వచ్చి, వాళ్ళకు ఉన్నది కాబట్టి వచ్చి దాంట్లో వేసేస్తున్నారు. అన్నీ చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు ఆయన. కానీ ఒక పేద విధవరాలు మాత్రం ఆయన మనసును కదిలించింది. ఆమె హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది. అంతేకాదు, సంపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడింది. ఆమె ఏది కూడా తనదిగా భావించకుండా, తన కోసంగా భావించకుండా, తనకున్నదంతా ఇవ్వడానికి ఆమె ఇష్టపడింది. పైగా ఆమె విధవరాలు, ఆధారం ఏది కూడా లేదు. ఆమె ఏమనుకున్నదో తెలుసా? దేవుడే నా ఆధారం, దేవుడే నన్ను పోషిస్తాడు, దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుడే నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తే నేను దీవించబడతాను, నాకు సమృద్ధిగా ఉంటుంది అని ఆమె హృదయంలో నిశ్చయించుకుంది. వాళ్ళందరినీ పిలిచి ప్రభువారు అన్నారు, వీళ్ళందరికంటే ఈమె ఎక్కువగా వేసింది. ఏంటి ప్రభువా, వేసిందేవి 2 కాసులు, నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు అని వీళ్ళు ఆశ్చర్యపోయి ఉండుంటారు. కానీ ఆమె, అక్కడ రాయబడింది ప్రియులరా, ఆమె జీవనమంతయు వేసెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చే విషయంలో ప్రియులరా, చెయ్యి వెనక్కి తీయకండి. ఎన్నటికీ అది మన స్వభావము కాకూడదు. ఒకవేళ ఆ స్వభావం ఉండినట్లయితే దాన్ని తీసి పారేయండి. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. నీవు నాకు ఇచ్చి నన్ను శోధించు, నేను విస్తారమైన దీవెన నీకు ఇస్తాను అని దేవుడు ప్రామిస్ చేశాడు గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చేవాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి వెనుతీయలేదు. ఆయన వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు వెచ్చించాడు. అంతకంటే గొప్ప ప్రేమ ఇంకెక్కడైనా ఉంటుందా? మీరు చెప్పండి. అంతకంటే గొప్ప ప్రేమ ఇంకెక్కడైనా ఉంటుందా? అందుచేత మనము దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కోకూడదు, పిసినితనంగా ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ధారాళముగా దేవునికి ఇవ్వాలి. ఇందాక మనం చదువుకున్నాం. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదయే ఇచ్చిన ప్రీతికరం. కలిమి కొలది ఇచ్చిన ప్రీతికరం, దేవునికి ఇష్టం. దేవునికి మనము అలాగూ ఇవ్వాలి. కలిమి కొలది మనకున్న దాంట్లో నుంచి మనం దేవునికి ఇవ్వాలని మనం బోధించబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోయారు దేవునికి ఇచ్చే విషయంలో. అపోస్తలులు ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఆశ్చర్యం ఎలా వ్యక్తపరిచారో చూడండి. 5వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2-5 వచనం కూడా చదువుదాం. 5 కూడా చదవండి. ఇది యోగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తామును తామే అప్పగించుకునిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు నిరుపేదలు. గడు పేదరికంలో వాళ్ళు దాతృత్వం కలవారి ఉన్నారని మనం చూస్తున్నాం. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలు, ధనవంతులు కాదు వాళ్ళు. ఎవరు ప్రియులరా? మాసిదోనియా సంఘం. మాసిదోనియాలో ఉన్న సంఘం వారు నిరుపేదలో ఉన్నారు. అంతేకాదు, వారు ఎలా ఉన్నారో తెలుసా? ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? అక్కడ రాయబడింది, వారు బహు శ్రమలలో ఉన్నారు. శ్రమల వలన వాళ్ళు పరీక్షించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు, ఇతరుల చేత బాధించబడ్డారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభువుని వెంబడించుతున్నందుకు లోకస్తులు వారిని హేళన చేశారు, అవమానించారు, గాయపరిచారు.
ఇష్టానుసారంగా మాట్లాడారు, వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు శ్రమలను అనుభవిస్తున్నా సరే దేవునికి ఇచ్చే విషయంలో, వారు పేదరికంలో ఉన్నా సరే దేవునికి ఇచ్చే విషయంలో వారు వెనుకాడలేదు. పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు అలవాటు చేసుకున్నారు దేవునికి ఇవ్వడానికి, దాతృత్వం గల వారుగా ఉన్నారు. ప్రియులారా, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకండి. మొన్నటి దినాన అనవసరంగా ఖర్చు పెట్టేశారు చాలామంది. ఏమండి, వారు ఖర్చు పెట్టుకొనివ్వండి, మీరు మాత్రం ఖర్చు పెట్టకండి చెబుతున్నాను. అర్థమైందా మీకు? కాల్ చేశారు చేతులారా, డబ్బుల్ని కాల్ చేసినట్టే, సంపాదనని కాల్ చేసినట్టే, బుగ్గి పాలు చేశారంటారు చూసారా, అంతే. ఇంకంతకంటే ఏమైనా ఉందా చెప్పండి? ఇంకంతకంటే ఏమైనా ఉందా? కాబట్టి ఆలోచించండి ప్రియులారా, చాలా విలువైనది. దీనితో మనము దేవుని రాజ్యాన్ని కట్టొచ్చు. దేవునికి ఎందుకు ఇవ్వాలో తెలుసా? దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, అన్నీ కూడా కావాలి. ఇప్పుడు ఈ స్థలాన్ని పెద్దగా ఎందుకు చేయాలనుకుంటున్నామో తెలుసా? ఈ మందిరాన్ని పెద్ద మందిరం చేయాలని ఎందుకు అనుకుంటున్నామో తెలుసా? ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థించాలి, అనేక మంది రక్షించబడి సంఘంలో చేర్చబడాలి, దేవునికి మహిమ చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? మన దాతృత్వాన్ని వెచ్చించాలి, దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. నీవు దేవునికి ఇవ్వడం నేర్చుకోగలిగితే నీవు పొరుగువానికి నీవు సహాయంగా ఉండగలుగుతావు. నీకు దేవునికే ఇవ్వడము నీకు ఆ మనసు లేకపోతే ఇక పొరుగువాని నీవు ప్రేమించలేవు, పొరుగువానికి నీవు ఏ సహాయము చేయలేవు, నీ వలన ఏ ఉపయోగము లేదు. కొంతమంది అంటుంటారు, నువ్వు భూమికి భారంరా, నీ వలన ఏమీ ఉపయోగం లేదు. ఈ లోకంలో మనం జన్మించామంటే మన వలన మనం దేవునికి, దేవుని ప్రజలకు మనం ఉపయోగపడాలి, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవునికి కీర్తి కలుగు చేసేటువంటి వారుగా ఉండాలి. దావీదు మనసు చూసారా? మీరు ఇందాక చదువుకున్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. దావీదు ఎంత మంచి మనసో. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని తృష్ణ కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. కానీ దావీదుకి దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు మాత్రమే దేవుని మందిరాన్ని కట్టించే ఆ అర్హతను అనుగ్రహించాడు. ప్రియులారా, ఇక్కడ నేను మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా, ఇచ్చే విషయంలో మనము ఏదో డబ్బులు ఇచ్చేసాంలే అనుకోవటానికి కుదరదు. దేవుడు అంగీకరించాలి. మీరు వాక్యంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం, కొర్నేలి అనేటువంటి ఒక ఆయన కనబడతాడు మనకి. ఇటలీ పటాలంలో కొర్నేలి అనేటువంటి శతాధిపతి కనిపిస్తాడు. ఆ శతాధిపతి గురించి దేవదూత ఒక మాట చెప్తున్నాడు, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చాయి. హల్లెలూయా. మీరిచ్చే ప్రతీది కూడా దేవుడు లెక్కిస్తాడు, దేవుడు లెక్క చూస్తాడు, దేవుడు తోస్తాడు. నీ విశ్వాసాన్ని తోస్తాడు, నీ బలాన్ని తోస్తాడు, నీ శక్తిని తోస్తాడు. కాబట్టి నీవు అసామాసిగా ఇవ్వడం కాదు, బలవంతంగా ఇవ్వడం కాదు, సనుక్కుని ఇవ్వడం కాదు, పిసినితనంగా ఇవ్వడం కాదు. ఇవన్నీ కూడా దేవుని బాధ పెట్టేవే. దేవుని బాధ పెట్టే విధంగా ఇవ్వకండి. ఇంకో షరతు కూడా నేను మీకు చెప్తాను. అర్పణ ఇచ్చేటప్పుడంట ఎలా ఉండాలో వాక్యంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మనుషులు చెప్పుకోవటానికి ఇవ్వకూడదంట, మనుషులు చెప్పుకునేలాగా ఇవ్వకూడదు, మనుషుల దగ్గర గణపరచబడ్డానికి ఇవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఘనత కోసం ఇస్తారు. ఆ ఆలోచన నీ హృదయంలోనికి రాకూడదు. 6వ అధ్యాయము 2వ 3వ వచనం చూడండి. మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఓదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండి నిమిత్తము
నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? బాకా వదించుకోవటానికి మాత్రం ఒకవేళ ఇతరులు మీ గురించి చెప్పుకున్నా అది మీకు వర్తించదు. ఎవరైనా పలానా వాళ్ళు ఇంత కానుక ఇచ్చారని చెప్పుకున్నారనుకోండి, అది మీకు సంబంధం లేదు. అర్థమవుతుందా మీకు? ఎవరైనా చెప్పుకోవచ్చు, చెప్పుకొనివ్వండి. అది ఆదర్శం కావచ్చు, వారు కూడా ప్రేరేపించబడవచ్చు. కానీ నీ మనస్సులో మాత్రము అందరి చేత పొగడబడ్డానికి మాత్రం ఇవ్వకండి. అది చాలా కీడు కలుగు చేస్తుంది. ఈ సత్యాన్ని మీరు గమనించండి. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. విన్నారా? నీ అర్పణ దేవుడు అనవసరంగా స్వీకరించడు. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నీవు ఇచ్చావు కదా అని దేవుడు సంతోషపడిపోడు. నువ్వు ఏ మనసుతో ఇచ్చావు దేవునికి అర్పణ అని చూస్తాడు. మొదటే ఆదికాండం మొదట్లోనే మనం చూస్తాం ఈ అర్పణ గురించి. కయ్యను హేబేలు మొట్టమొదట వారు అర్పణలు ఇచ్చారు దేవునికి. కయ్యను దుర్మార్గపు ఆలోచనతో ఇచ్చాడు. హేబేలు శ్రేష్టమైనటువంటి మనసుతో ఇచ్చాడు, పవిత్రమైన మనసుతో ఇచ్చాడు. కయ్యను దుర్మార్గపు ఆలోచన, దుష్టాలోచనలు. అందుకని యోహాను తన పత్రికలు అంటాడు, మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. కయ్యను లాంటి వాళ్ళం కాకూడదట మనం. కయ్యను స్వభావం ఏంటి? వారవలేని స్వభావం, అసూయపడే స్వభావం, కోపిష్టుడు, దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించేవాడు, నరహంతకుడు. అలాంటి వాడు కాకూడదు. దేవునికి ఇద్దరు కూడా ఇవ్వడానికి వెళ్ళారు. కయ్యను అర్పణ దేవుడు ఇష్టపడలేదు, అంగీకరించలేదు. అప్పుడు ముఖం చిన్నబుచ్చుకున్నాడంట, కోపం పెట్టుకున్నాడట. ఎవరి మీద కోపం పెట్టుకున్నాడు? తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు. ఎందుకు కోపం పెట్టుకున్నాడు? దేవుడు నా అర్పణను అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, అందుకు కోపం వచ్చింది. సంబంధం ఏమైనా ఉందా? ఇతని అర్పణకి హేబేలు అర్పణకి దేవుడు అంగీకరించకపోవటానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి. సంబంధం ఉందా? లేదు కదా. ఎవరి అర్పణ వాళ్ళు అర్పించారు, దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఇందాక నేను చెప్పాను, కోపిస్తాడు. ఆ కింద వచ్చిన మనం చూస్తాం 4వ అధ్యాయంలో చూస్తే మనకి అతను ఎందుకు నీవు ఇలా ఉన్నావు, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు అని దేవుడు అడిగితే దేవునికి అతడు ఏ విధంగా ఎలా స్పందించాడో మనము చూస్తాం. కోపం ఎలా అంటే 5వ వచనం చూస్తే 4వ అధ్యాయము. కయ్యను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. నిష్కలంకుడైనటువంటి హేబేలు, పవిత్రుడైనటువంటి హేబేలు తన అన్న విషయంలో ఏ విధంగా అతడు జోక్యం చేసుకోలేదు, అతడు అసూయపడలేదు, అతడు ద్వేషించలేదు, అతనిలో ఏ కపటము కూడా లేదు. అయినా సరే దేవుడు అంగీకరించలేదని తమ్ముడి మీద పెట్టుకున్నాడు. ఏదో కొంతమంది సామెత అంటుంటారు కదా, గుర్తుకొచ్చిందా మీకు సామెత? అమ్మ అత్త మీద అది ఎవరెవరి మొదలు చూపిస్తూ ఉంటుంటారు, వాళ్ళు కారణం కాకపోయినప్పటికీ కూడా. అలాంటి మనసు మీలో ఉందేమో చూడండి. మీరు కయ్యను వంటి వారు కాకూడదు అని యోహాను తన పత్రికలో రాస్తాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక
3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. వినరా? తన క్రియలు చెడ్డవి. ఏం చేయాలి అప్పుడు? తన క్రియలు చెడ్డవి కనుక ఆ చెడ్డ క్రియలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, అతిక్రమలు దాచిపెట్టువాడు, వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దావీదు పాపం చేసినప్పుడు దేవుని దగ్గర కన్నీళ్లు కార్చాడు, ఒప్పుకున్నాడు. దరిద్రుడిని, దీనుణ్ణి అని మోకరించి హృదయపూర్వకంగా దేవునికి సన్నిధిలో కుమ్మరించాడు. 51వ కీర్తనలో మనం చూస్తాం, అతని కుమ్మరించిన విధానం మనం చూస్తాం. దేవుని మనసుని ఎరిగినటువంటి వాడు. మనం పాపం చేసినప్పుడు ఇతరుల మీద నెట్టవద్దు. వాళ్లే కారణం, ఈరోజు గుడికి రాలేదంటే వాళ్లే కారణం, ఎవరో కారణం అంటే ఎవరి మీద ఎందుకు పెట్టాలి మీరు చెప్పండి? చిన్న చిన్న విషయాల్లో కూడా పక్కోళ్ళ మీద నెట్టేస్తూ ఉంటుంటాం మనం తప్పించుకోవటానికి. ఇది చాలా ప్రమాదకరం. కయీను స్వభావం అలాంటిది. కయీను నరహంతకుడు. మొట్టమొదటి హత్య భూమి మీద చేసింది కయీని. సొంత మనిషి మీద, సొంత రక్త సంబంధి మీద. దేవునికంట ఏబేలు రక్తము మొరపెట్టిందంట. ఏబేలు రక్తం మొరపెట్టిందంట. రక్తం మొరపెడుతుంది. బైబిల్లో చాలా విషయాలు మనకుంటాయి విచిత్రంగా. రక్తం మొరపెట్టిందని. కొంతమంది కూలి మేర పెడుతుందట, తెలుసా మీకు? రైతు పని చేయించుకుని కూలి ఇవ్వలేదనుకోండి, కొంతమంది ఉంటారులేండి, పని చేయించుకుని డబ్బులు ఇవ్వరు, కూలి మేర పెడుతుందంట. బైబిల్లో ఉందే మాట. జాగ్రత్త. అవతల మీద మనము అనవసరంగా అబాండాలు వేయొద్దు. అవతల గురించి మనము తప్పుగా మాట్లాడొద్దు. మనమేంటి అనేటువంటిది ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. అందుకని మీరు కయీను వంటి వారు కాకూడదు. అర్పణ ఇచ్చే విషయంలో పవిత్రత ఉండాలి. అర్పణ విషయంలో హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. మనస్ఫూర్తిగా దేవునికి మన మనసు, మన హృదయం, మన దేహము సంపూర్ణంగా దేవునికి ఇష్టమైన తర్వాత ఇవ్వాలి. మనం దేవునికి, మనం అపవిత్రులుగా ఉండి దేవునికి ఇస్తే అంగీకరించడు. సగం సగం మనసు దేవునికి ఇస్తే అంగీకరించడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి జాగ్రత్త. మన అర్పణ ఎలాగిస్తున్నాము దేవునికి అనేటువంటిది మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారంట. ఆ మాటను అపోస్తలులు గుర్తు చేస్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి ఉంచితిమని చెప్పాను. విన్నారా? ఇక్కడ అపోస్తలులు చెప్తున్నారు. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తానో తెలుసా? మిమ్మల్ని పైవాడుగా చేస్తాను, కిందివాడిగా చేయను. నేను తలగా చేస్తాను కానీ టాక్గా చేయను. మీరు ఎప్పుడైనా మనం చూస్తాం, ఎవరికైనా ఇచ్చే విషయంలో మన చెయ్యి అలాగే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. పుచ్చుకునేటప్పుడు ఇలా ఉంటుంది. అర్థమైందా మీకు? మనం పుచ్చుకునే వాళ్ళుగా కాదు, ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. మనం చాలా సంతోషపడతాం మన హృదయంలో. మీరు ఇచ్చి చూడండి. అవతల వాళ్ళకి ఎంతో కొంత మీరు సహాయం చేసి చూడండి. మీ మనసులో ఎంత నెమ్మది కలుగుతుందో, ఎంత సంతోషం కలుగుతుందో. నేను అనుకుంటాను, నేను ఫీల్ అవుతాను ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అని మనసులో సంతోషపడిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇచ్చే విషయంలో మనకు ఉత్సాహం కావాలి. మనము పుచ్చుకోవడం కాదు, ఇచ్చేవారిగా ఉండాలనేది దేవుని కోరిక, దేవుని ఆశ. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు నీకు ఏదైనా గుర్తుకొస్తే వెళ్ళి అతనితో నీ సమాధానపడు. సమాధాన పడకుండా దేవునికి మాత్రము ఇవ్వద్దు. నీ దగ్గర ఘర్షణ పెట్టుకుని, నీ దగ్గర అసూయ పెట్టుకుని, నీ దగ్గర ద్వేషం పెట్టుకుని నీవు అవమానకరంగా దేవునికి అయిష్టంగా జీవిస్తూ
దేవునికి ఇవ్వాలనుకోవడంలో ఏ విధమైన అర్థము లేదు. మనస్ఫూర్తిగా ఇవ్వండి దేవునికి ఇచ్చే విషయంలో అనే సంగతి బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులు, దేవుని పనివారు, దేవుని సేవ చేసేటువంటి వారు చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుని మందిరానికి జనులు కానుకలు తేవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన దగ్గర నుంచి, కానుకలు తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం. సంఘము దైవ సేవకుణ్ణి పోషించాలి, దైవ సేవకుణ్ణి పోషించాలి, సంరక్షించాలి. ఆ బాధ్యత సంఘం మీద ఉంది. ఎందుకంటే నేను మిమ్మల్ని వాక్యంలో పోషిస్తూ ఉన్నాను. మీరు దేవుని చిత్తంలో ఉండాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యమును నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యం చెప్పేటువంటి సత్యం ఇది. పాస్టర్ గారు అడుక్కునేవాడు కాదు, సహాయం చేయండి అయ్యా అని అడుక్కునేవాడు మాదిరిగా ఆడుకోకూడదు. అది సరైనది కాదు, అది మంచిది కాదు. సంఘము దైవ సేవకుడిని పోషించాలి, సంరక్షించాలి. దైవ సేవకుడి యొక్క అవసరాలు తీర్చాలి. చూడండి, సంఘాన్ని పౌలు గారు కట్టాడు. పౌలు గారికి వాళ్ళు ఏం చేశారో వాక్యంలో మీరు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. జైలుకి వెళ్ళాడు పౌలు గారు, చెరసాల్లో ఉన్నాడు. ఆయనకి అవసరాలు ఉన్నాయి, ఆయనకి బట్టల అవసరాలు ఉన్నాయి, పుస్తకాల అవసరాలు ఉన్నాయి, వస్తువులు చాలా అవసరాలు ఉన్నాయి. సంఘం ఏం చేశారంటే, ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే పౌలు గారికి ఎపఫ్రోదితు అనేటువంటి ఆయనకి వస్తువులు ఇచ్చి పంపించారు. పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. హల్లెలూయా. దైవ సేవకునికి సేవకునికి అవసరాలు ఉన్నాయి కాబట్టి అవసరాలు తీర్చడానికి కావలసిన వస్తువులన్నిటినీ కూడా వాళ్ళు పంపిస్తే పౌలు గారు వాటిని తీసుకుని, పౌలు గారు ఈ సమృద్ధిగా చెప్తున్నాడు, నాకు సమృద్ధిగా ఉంది, మీరు పంపించారు కదా, అది నాకు సమృద్ధిగా ఉంది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకున్నాను, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని సేవకునికి ఇవ్వడము, దేవుడికి ఇవ్వడము. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. నా పేరట గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన వానికి ఆ ఫలము పోదు అని ప్రభు చెప్పారు. ఆయన పేరట, ఆయన నామమును ప్రకటిస్తున్నటువంటి వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. మర్చిపోకండి ఆ విషయాన్ని. దేవుడు ఇచ్చేవాడు, దేవుడు సమృద్ధి కలిగినవాడు. నేను ఇందాకే చెప్పాను, మీరు ఇవ్వకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఇప్పిస్తాడు. పాడైపోరు. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా వెళ్ళాను. నేను చెప్పాను చాలాసార్లు, మీకు చెప్పాను. నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను మర్చిపోలేను, నా పూర్వస్థితి మర్చిపోలేను. 2 జతలతో వెళ్ళాను.
2 జతలతో వెళ్ళాను. దేవుడు ఊరుకోలేదు, ఎవరెవరినో పంపించాడు. అక్కడ ఉన్న నాళ్ళు ఏ ఆధారం లేదు, ఇస్త్రీ లేకుండా బట్టలు ధరించలేదు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిలుపు ఎలాంటిదో మీరు చూడండి. దేవుడు ఇచ్చేవాడు. నేను దేవుడిని నమ్మి వెళ్ళాను, ఏ ఆధారం లేదు. కాలేజీకి వెళ్ళి, బైబిల్ కాలేజీకి వెళ్ళే ఆ టయానికి మా మేనమామ గారి ఇంటి దగ్గర ఉన్నాను నేను. నాకు ఒట్టి చేతులతో పంపించారు. కానీ నాకు గుర్తుంది ప్రియులరా, పాలకొల్లులో ఓ సంఘం ఉంది, సులేయం చర్చ్ అని ఉంటుంది అక్కడ. సులేయం చర్చ్ వాళ్ళు 75 రూపాయలు వాళ్ళు పోగు చేసి నా చేతులు పెట్టారు కాలేజీకి వెళ్ళేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడికి వెళ్ళిన ఈ మాట చెప్పగలను, వాళ్ళు ఇచ్చారు. మా మేనమామ ఇంట్లోంచి మాత్రం వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. నాకు తెలుసు ఇది దేవుని పిలుపు అని. దేవుడు పిలిచాడు, దేవుని సేవకు రమ్మన్నాడు. వీళ్ళ మాట కాదు నేను వినాల్సిందే, నేను దేవుని మాట వినాలి అని అనుకున్నాను. అందుకనే వెళ్ళాను. దేవుడు ఎప్పుడు కూడా నన్ను సిగ్గుపరచలేదు. దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. చేసుకుంటాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. నమ్మదగిన దేవుడు మన దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. పౌలు గారు అన్నాడు, నాకు సమృద్ధిగా ఉంది, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆశీర్వదిస్తున్నాడు పౌలు గారు, ఆ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇయ్యుడి అప్పుడు ఇవ్వబడును, అడుగుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవ్వరు దాన్ని ఆపలేరు. దేవుడు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తెరిస్తే ఎవరు కూడా మొయ్యలేరు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు అంటున్నారు, యాజకులు అంటున్నారు, అయ్యా రాజుగారితో చెప్తున్నారు, రాజా జనులు కానుకలు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు, దేవుని మందిరానికి తీసుకొస్తున్నారు, మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం, సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా మిగిలిపోతుంది. గొప్ప సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు, మిగిలిపోతుంది. జనులు ఎంత ఆశీర్వదించబడ్డారు. అందుచేత జనులు, ఇజ్రాయేలు జనులు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు అని అక్కడ మీరు చదువుకున్నారు, ఇప్పుడే చదివారు కదా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31:10 మనం చూస్తాం. అది జనులు దీవించబడ్డారు, సమృద్ధి కలిగి ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు. దేవునికి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మీరు చూడండి, సారోణి గారు చాలాసార్లు సాక్ష్యం చెప్పారు, చాలాసార్లు చెప్పారు. ఆవిడ గొప్ప కోసం చెప్పలేదు ఈ మాట, ఆమె జీవిత అనుభవంలో నుంచి చెప్పారు. దేవునికి ఇవ్వడం నేను నేర్చుకున్నాను, దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇచ్చి చూడండి, దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. అది దేవునికి ఇష్టమైన యాగము, ప్రీతికరమైనది అనే సంగతి వాక్యంలో మనం చూస్తున్నాం. మనం దేవునికి ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోకండి. దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడు. మనం చేసే ప్రతి సత్కార్యమును కూడా ఆయన తన కన్నుతో చూస్తున్నాడు. ఆయన కన్ను నుండి ఏది కూడా తప్పిపోదు, ఆయన మరిచిపోయేవాడు కూడా కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇచ్చి శోధించండి అని వాక్యాలు చూస్తున్నాం. మలాకి గ్రంథంలో ఉందే మాట చూడండి, ఇచ్చి దేవుణ్ణి శోధించండి అని. మీరు నన్ను శోధించిన ఎడల
నేను ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విన్నారా? దేవునికి ఇచ్చి శోధించండి. దేవుడు ధనవంతుడు, ఆయన ధనవంతుడు. తన సొంత కుమారుని లోకానికి ఇచ్చాడు, పంపించాడు. ఆయన ఇవ్వలేడా? ఆయన ఇవ్వగలడు. ఇచ్చి శోధించండి, మిమ్మల్ని ఆయన దీవిస్తాడు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుని సేవకు ఇవ్వడం నేర్చుకోండి. అపోస్తలులు పాదముల దగ్గర వారు పెట్టేవారంట. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము. వారు కానుకలు తీసుకుని వెళ్ళి, వారు సంపాద్యము తీసుకుని వెళ్ళి సంపూర్ణంగా వారు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు అపోస్తలుల పాదముల దగ్గర పెట్టేవారంట. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము చివరి వచనం. దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. ఎక్కడ పెట్టారు? పాదాల దగ్గర పెట్టారంట. వాళ్ళు భూములను, ఆస్తులను అమ్మివేశారు. వాళ్ళ చరాస్తులను అమ్మి వారు దేవునికి కానుకలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అపోస్తలులు పాదాల దగ్గర పెట్టారంట. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎంత తగ్గించుకుని ఉండాలో నేర్పుతున్నారు వాళ్ళు. ఆ విశ్వాసులు బాహాటంగా వాళ్ళు గొప్ప కొరకు తీసుకుని రాలేదు. వాళ్ళు తీసుకొచ్చినది అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. కానీ ఒక ఫ్యామిలీ మాత్రము భార్య భర్తలు మాత్రం అలా అనుకోలేదు. దేవునికి ఇచ్చేటప్పుడు వాళ్ళు నటించారట. ఇచ్చినట్టు అందరికీ తెలియాలి అని. అయ్యో, అననయ్య సపీరా ఎంత మార్పు వచ్చింది వాళ్ళలో. వాళ్ళు ఎంత గొప్పగా ఆస్తులు అమ్మేశారు. ఆస్తులు అమ్మేసి ఆ సొమ్ము తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు అని చెప్పేసి 5వ అధ్యాయంలో మీరు చూస్తారు ప్రియులారా. అపోస్తలుల పాదాల దగ్గర ఏమి ఎరగనట్టు నువ్వెళ్ళు అని అనుకుని వాళ్ళు మళ్ళీ భయం ఒకటి. ముందు ఎవరు వెళ్ళారు? అననీయ. భార్య ఎరుకనే వాడు దాని వేళ కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఎప్పుడైతే ఈ సొమ్ము దేవునిది అని మీరు అనుకుంటారో అప్పటి నుంచి అది దేవుని సొత్తు. దేవుని సొత్తులో కొంత దాచుకున్నారనుకోండి, అది చాలా శాపం. దేవునికి ఇస్తానని చెప్పి మోసం చేస్తే దేవుని దగ్గర అసామాషిగా ఉండకండి. ప్రసంగి అయినటువంటి సొలొమోను చెప్తాడు, దూత ఎదుట నీవు అబద్ధం చెప్పొద్దు, పొరపాటు జరిగినని చెప్పకము అని రాయబడింది పిల్లలు. అవును, మనం ఎంత అనుకున్నా లాభం లేదు. ఏమంటున్నాడో మీరు చూడండి. 4వ వచనము. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. విన్నారా? ఇది దేవునిది అని మీరు అన్న తర్వాత అది మీది కాదిక, మీకు హక్కు లేదిక. ఎందుకంటే దేవునిది అని అన్నారు కాబట్టి, దేవునితో మీరు చెప్పారు కాబట్టి. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఎవరి దగ్గరైనా అబద్ధాలు ఆడి బతకగలమేమో కానీ దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదు. మీరు పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇచ్చినటువంటి కానుక కావచ్చు, దశమభాగం కావచ్చు, ప్రథమ ఫలం కావచ్చు, దేవుని సేవ కొరకు లేక పండుగ కొరకు, సభల కొరకు ఏదైనా మీరు ఇచ్చి ఉండొచ్చు. పిల్లరా, మీరు గమనించండి పిల్లరా, మీరు అనుకున్న ప్రకారంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రశ్నించటానికి హక్కు లేదు. ఎందుకంటే అది దేవుని అయిపోయింది. అర్థమైందా మీకు? దేవుని అయిపోయింది. అది పుచ్చుకున్న తర్వాత దైవ సేవకుల గురించి రాయబడింది, దేవునికి లెక్క అప్పగించాలట. అర్థమైందా మీకు? దేవునికి లెక్క అప్పగించాలి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అనవసరమైన వాటిని ఖర్చు పెట్టకూడదు. సేవ కన్నప్పుడు సేవకి ఖర్చు పెట్టాలి. ఇందులో నమ్మకత్వాన్ని దేవుడు బైబిల్ అంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు
పెట్టాలి. కాబట్టి జాగ్రత్తగా దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో ఉన్నది ఈ రోజు నాకు పంపించాను పిల్లలు. అననీయ సంవేదాలు వారు అబద్ధం ఆడారు, దేవుని దగ్గర మరణం పొందారు. అప్పుడంట కింద వచనం చూడండి, 5వ వచనం, వాళ్ళకి అందరికీ మిగుల భయము కలిగిన. ఆ రోజు నుంచి ఈ రోజు మనం చదువుకుంటున్నాం. దేవునికి ఇచ్చేటప్పుడు భయంతో ఇవ్వండి, భక్తితో ఇవ్వండి, విధేయతతో ఇవ్వండి, నమ్మకత్వంతో ఇవ్వండి, బాధ్యతతో ఇవ్వండి. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి ఇచ్చిన తర్వాత తప్ప దాచుకోవడం ఇలాంటివి చేయకూడదు. దేవునికి ఇస్తానని చెప్పి దేవునికి మాటిచ్చి ఇవ్వకుండా చేయకండి. ఆ పని నాకు మంచిది కాదు. దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు నా వల్ల కాదనుకుంటే మనసులో ఆ మాట తీసివేసేయండి. అర్థమవుతుందా మీకు? మీరు ఏమి ఇచ్చినా సరే దేవుని కోసం ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, నమ్మకాన్ని చూస్తాడు. ఎందుకంటే ధన్యకరం. దయచేసి అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. హృదయపూర్వకంగా మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ప్రియులరా, దేవుడు నమ్మదగిన దేవుడు.